మీకు తెలుసా నరకానికి కూడా ఒక ఆలయం ఉందని? ఇదొక ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం. వెల్కమ్ టు హెల్ అని పలకరిస్తుంది. ఆధ్యాత్మికత అనే ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం ఒక విచిత్రమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటా దేవాలయం అంటే, ఈ దేవాలయం మన దేశంలో కాదు, థాయిలాండ్లో ఉన్న ఒక విచిత్రమైన దేవాలయం ఇది. ఈ ఆలయం పేరు వచ్చేసి వాట్ సెన్ సుక్ లేదా మొనాస్టరీ గార్డెన్ లేదా థాయిలాండ్లో హెల్ హరర్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది బ్యాంగ్ దారీల్యాండ్ మిన్సీ నగరంలో ఉన్న బౌద్ధ దేవాలయం. ఇదొక ప్రసిద్ధి పర్యాటక క్షేత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఇంకా విచిత్రం ఏంటంటే, నరకాన్ని గురించి వర్ణించడం, నరకంని ఉద్దేశించి నిర్మించిన ఆలయం ఇది. అంతేకాకుండా అనేక బౌద్ధ దేవాలయాల మాదిరిగా వాట్సన్లో కూడా పూజ, ధ్యానం మరియు సమాజ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దీని ప్రాముఖ్యత గల విగ్రహాల ద్వారా బౌద్ధ సూత్రాలను బోధించడం కూడా ఈ దేవాలయం ఉద్దేశం. ఈ హెల్ గార్డెన్లో ఏముంటుంది, అసలు ఎలాంటి విగ్రహాలు ఉంటాయి, అందులో మనకేం బోధించారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పార్కులోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారంలో 3 రంగుల బోర్డ్ వెల్కమ్ టు హెల్ అని రాసి ఉంటుంది. తోట లోపల మరొక బోర్డ్ ఇలా ఉంటుంది: మీరు ఈ జన్మలో దెయ్యాన్ని కనుగొన్నట్లయితే తదుపరి జీవితంలో అతన్ని ఓడించడానికి మీకు సహాయపడే మెరిట్ మేకింగ్ను వాయిదా వేయకండి అని రాసుంటుంది. గార్డెన్ ట్రయల్ ప్రారంభంలో ఒక పెద్ద లావు బుద్ధ విగ్రహం ఉంది. అనేక సిమెంటు మరియు ప్లాస్టర్ విగ్రహాలు బౌద్ధ నరక జీవితాన్ని చిత్రీకరిస్తాయి. సాపేక్షంగా శాంతియుతమైన ఆధ్యాత్మిక దృశ్యాల శ్రేణి తర్వాత సందర్శకుడు బౌద్ధ నరకాన్ని వర్ణించే డయోరామాను చూడటానికి ఒక మూలకు తిరుగుతాడు. నైస్ నేన్ మరియు నాంగ్ డాంగ్ అనే 2 పెద్ద బొమ్మలు తోటలోని హింసించబడిన ఆత్మల కంటే ఎత్తుగా ఉన్నాయి. వారు కృషించిన రూపం, పొడవాటి మెడలు మరియు ఉబ్బిన పొట్టలు దాయ్ జానపద కథలోని ఆకలితో ఉన్న దయ్యాలు అయిన ప్రేతగా గుర్తించబడ్డాయి. ఈ బొమ్మల పాదాల చుట్టూ 21 హింసించబడిన ఆత్మలు అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కటి వేరువేరే జంతువుల యొక్క తలలతో ఉంటాయి. ఈ జంతు లక్షణాలు ప్రతి ఆత్మ యొక్క పాప స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి బొమ్మ దగ్గర ఒక పలక మీద నరకంలో జరిగే ఏదో ఒక శిక్ష గురించి రాసి ఉంటుంది. కానీ నేను ఇప్పుడు మీకు కొన్ని శిక్షల గురించి చెప్తాను. అవి ఏంటంటే, అవినీతికి పాల్పడే వారికి నరకంలో శిక్షిస్తారు. వారికి పందుల ఆత్మలు అని పేరు పెట్టారు. అలవాటుగా చేసే డ్రగ్స్ అమ్మే వారిని నరకంలో శిక్షిస్తారు. వారికి ఆవుల ఆత్మలు అని పేరు పెట్టారు. ఇతర హోదాలలో కృతజ్ఞత లేని వారు పులులుగా మారుతారట. అసూయపడే వ్యక్తులను కుందేలు అని పిలుస్తారట. వండిన అన్నం దొంగలించే వారికి పక్షి తలలు అమర్చుతారట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా శిక్షలే ఉన్నాయి. ఈ మొదటి ప్రాంతం తర్వాత చాలా నిర్దిష్ట నేరాల జాబితా కోసం నిర్దిష్ట శిక్షల దృష్టాంతాలు వస్తాయి. నరకంలోని కుక్కలచే మానవ పాములను చీల్చివేయడం, ఉడకబెట్టిన నూనెలో సజీవ దహనం చేయడం, పక్షులచే పొట్ట విడదీయడం మరియు వాటి తలలను జంతువుల తలలతో మార్చడం వంటి చిత్రణలు ఇందులో ఉంటాయి. ఇదండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. మరిన్ని దేవాలయాల గురించి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.